Hello guys, Synopsys, Synchrony, Corber అండ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి టాప్ మేజర్ కంపెనీస్లో హైరింగ్స్ అయితే అవుతున్నాయి. ఫైనాన్స్ రిలేటెడే కాకుండా టెక్ రిలేటెడ్ సైడ్ కూడా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫీల్డ్స్లో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియో అయితే మొత్తం చూడండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా అయితే సినాప్సిస్ గురించి మాట్లాడదాం. సినాప్సిస్లో ప్రెజెంట్లీ రెవెన్యూ అనలిస్ట్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. ఒకవేళ మీకు కానీ 1 or 2 or 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడిట్ ఆర్ ఫైనాన్స్ సైడ్ ఉంటే మీరు మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ ఒకవేళ మీరు కానీ సిఏ, సిఎంఎస్, పిఏ పాస్డ్ అవుట్ అయితే మీరు కానీ మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఫైనాన్స్ సైడ్ నుంచి అయితే పాస్డ్ అవుట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ గైస్, మీ కెరీర్ కానీ రీసెంట్గా స్టార్ట్ చేస్తే సినాప్సిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సినాప్సిస్ యొక్క వర్క్ కల్చర్ అండ్ వర్క్ ఎథిక్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఈ రోల్కి అయితే బేసిక్ మినిమం స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 6 LPA అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కానీ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి కూడా మీరు నెగోషియేషన్స్ అయితే చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే చెక్ చేసి మీరైతే అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి సింక్రోనీ అయితే ప్రెసెంట్లీ ప్లాట్ఫామ్ అనలిస్ట్ రోల్స్ అయితే ఓపెనింగ్ ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ మనం చెక్ చేసుకుంటే హైదరాబాద్. అండ్ వర్క్ టైమింగ్స్ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకుంటే US అవర్స్, ఈస్టర్న్ స్టాండర్డ్ టైం మీద అయితే డిపెండ్ అయి ఉన్నాయి వర్క్ అవర్స్ అయితే. సో ఈ జాబ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చెక్ చేసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ రిలేటెడ్ ఆర్ టెక్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. మీకు కానీ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆర్ ఎల్స్ మీకు 1 year ఆఫ్ HTML, CSS అండ్ ఒరాకిల్ డేటాబేస్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కానీ ఈ జాబ్ రోల్కి అయితే ప్రిఫరబుల్. అండ్ ఒకవేళ మీకు 1+ year ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే మచ్ మోర్ ప్రిఫరబుల్. మీకు ఐటీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. యాజ్ సింక్రోనీలో అయితే ప్రెజెంట్లో అయితే శాలరీ గురించి అయితే మెన్షన్ చేయలేదు. బట్ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఈ జాబ్ రోల్కి అయితే 8 LPA అబోవ్ అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి కార్బర్. ఈ కార్బర్లో అయితే మాస్ హైరింగ్స్ అయితే అవుతున్నాయి. సో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే అసోసియేట్ అనలిస్ట్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనం చెక్ చేసుకుంటే హైదరాబాద్. అండ్ ఈ రోల్కి అయితే మీకు రొటేషన్ షిఫ్ట్స్లో వర్క్ చేసేది అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకుంటే మాత్రం క్యాండిడేట్ మస్ట్ బి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో కరెంట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. కరెంట్లీ పర్సూయింగ్ ఎవరైనా ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్. మీకు ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే మచ్ మోర్ ప్రిఫరబుల్. సో లేట్ చేయకుండా మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే చెక్ చేసి జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. సో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి ఫ్రాంక్లిన్ టెంప్టేషన్స్. ఈ కంపెనీలో అయితే ప్రెసెంట్లీ ఆపరేషన్ అనలిస్ట్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ మనం చెక్ చేసుకుంటే ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. అండ్ ఆల్సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే వర్క్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇట్స్ ఫ్రమ్ 6:30 PM to 3:30 AM. నైట్ షిఫ్ట్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. సో మనం ఇక్కడ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చెక్ చేసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ అండ్ అకౌంటింగ్ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే క్వాలిఫై. 1 to 3 years ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్స్ ఇండస్ట్రీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫర్ దిస్ రోల్. మీకు కానీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం మీరు ఈ జాబ్ రోల్కి అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. బికాజ్ ఈ కంపెనీకి అయితే చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. ఈ రోల్కి అయితే మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్ మీద అయితే బేసిక్ అవేర్నెస్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ కూడా మచ్ మోర్ మ్యాండేట్. అండ్ మీకైతే టైం మేనేజ్మెంట్ కూడా మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ రోల్. సో ఈ కంపెనీకి ఈ జాబ్ రోల్కి అయితే శాలరీ వచ్చేసి ఫ్రమ్ 3.2 to 8 LPA మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీకు దాని మార్కెట్ వాల్యూకి మించి అయితే ఇవ్వడానికి వీళ్ళైతే రెడీ ఉన్నారు. అండ్ గైస్,
మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మన ఛానల్ని అయితే షేర్ చేయండి. సో మన ఛానల్లో చెక్ చేసుకొని వాళ్ళు కూడా ఏదో ఒక జాబ్కి అప్లై చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది, వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి గైస్. యాజ్ నేను ప్రతిసారి మెన్షన్ చేసినట్టే ప్రతి ఒక్క జాబ్ రోల్ అప్ గురించి మనం వీడియోలు అయితే డిస్కస్ చేయలేం. కొన్ని వాటిని మన టెలిగ్రామ్ ఛానల్లో విత్ డీటెయిల్ లింక్తో పాటు షేర్ చేయడం జరుగుతుంది. అక్కడైతే మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్